పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మంచి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. యేసు క్రీస్తు నామములో బలమైన ప్రార్థనలు జరుగును గాక, బలమైన ప్రార్థనలు జరుగును గాక. యేసు నామములో అయ్యా ప్రతి చీకటి ప్రభావమును తొలగించండి, నిద్ర దయ్యమును తొలగించండి, అంకెల్ స్పిరిట్ ని తొలగించి అయ్యా అందరూ కలిసి మేము భారపరితంగా మేము ప్రార్థనలు చేయాలయ్యా. అందరూ కలిసి మేము ఒక నీటితో ప్రార్థనలు చేయాలయ్యా. ఈ రోజు అయ్యా ఆ రోజు యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడిండో అదే విధంగా తండ్రి మేము అందరం కలిసి ప్రార్థనలు చేస్తుండగా మా కుటుంబంలో ఆశీర్వాదము వచ్చును గాక, మా కుటుంబాల్లో అభివృద్ధి జరుగును గాక, మా కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రం అయ్యా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా అందరం కూడా గోచాడదామా, ఆయన ప్రార్థనలు చేద్దాం. అందరం కలిసి 30 నిమిషాలు స్తోత్రాలు ప్రిపేర్ అవుదాం. మేము ప్రార్థనలో వెళ్తా ఉన్నామయ్యా. మాకు సహాయం చేయండి నాయన. మేము బలహీనులము నాయన, మేము బలహీనులము నాయన. ఇదిగో బలపరచండి యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో బలమైన ప్రార్థనలు జరగాలయ్యా. అయ్యా ఒక్కొక్కరు మండాలి, ఒక్కొక్కరు ప్రార్థన ధూపంతో మండాలి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. యేసు నామములో ఇదిగో మా సంఘ పెద్దలని జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలని జ్ఞాపకం చేసుకోండి. అభిషేకించండి నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధాత్ముడా అయ్యా, ఇది మీ పరిచర్య నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అందరం కూడా కాలు పట్టుకుందామా, అందరం కూడా పోసాడుదామా, అందరం కూడా ఒక్కసారి ఇదిగో మనము కన్నీటితో ఆయన పాదాలని కడుగుదామా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రోజు కన్నీటి నా దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. నా దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని నాట్యంగా మార్చుతా ఉన్నాడు. 100 మాటల కంటే ఒక కన్నీటి బొట్టు విలువ అత్యంత విలువైనది. దేవుడి దృష్టిలో ప్రేమికులారా, ఆయన పాదములను పట్టుకుందాం. మంచి సమయం ఇది, మంచి సమయము. ఎవరి వైపు చూడొద్దు. కొద్ది నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం. అయ్యా ఇది కూడా నాకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఇది నా బిడ్డలు ఏ కష్టాలలో ఉన్నారు, ఏ బాధలలో ఉన్నారయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. ఏ అవస్థలలో ఉన్నారు, ఏ ప్రాబ్లమ్స్లలో ఉన్నారు అయ్యా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ దేనిలో అయ్యా, ఏ అనారోగ్య స్థితిలో కావచ్చు అయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో పెళ్లి విషయంలో కావచ్చు అయ్యా నీకు స్తోత్రాలు. వ్యాపార విషయంలో కావచ్చు, లేకపోతే భూమి విషయంలో కావచ్చు అయ్యా, ఏ దేని గురించో బాధపడతా ఉన్నారు అయ్యా, ఆ కన్నీరు నాట్యంగా మార్చబడును గాక, ఆ నాట్యంగా మార్చబడును గాక. యేసయ్యా ఇదిగోనైనా మా యొక్క కన్నీటిని ఒక బుట్టిలో దాస్తున్నటువంటి దేవుడవు యేసయ్యా. అందరం ఆయన పాదాలను పట్టుకుందామా. అయ్యా నీకు స్తోత్రం. అందరం పట్టుకుందాం, అందరం ఆయన కాళ్ళను పట్టుకుందాం. ఈ రోజు ఒక మంచి అద్భుతమైన ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. తండ్రి నీకు వందనాలయ్యా. నీ మాట
అయ్యా మా ప్రయాసాలు ప్రభు, మా ప్రయాసాలు ప్రభు, మనం ఈ లోకంలో ఉన్నవాడి మేము ఉండబోతాయా మీకు విషయమైన వాటిని చూస్తా ఉన్నాము. ఒక్కసారి పట్టుకుందామా అందరం? అయ్యా ఇదిగో నా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇన్ని రోజుల వరకు అయ్యా ఏ దేంట్లోనైనా తప్పిపోతా ఉన్నారు ప్రభా, మీరు సరిచేయండి అయినా, మీరు సరిచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నాయన త్రాగు నుండి విడుదల కలిగించండి అయినా, ఇదిగో నాయన త్రాగు నుండి విడుదల కలిగించండి ప్రభా. ఇతరులను దూషించే విషయంలోనైనా మమ్మల్ని క్షమించండి అయినా. తండ్రి స్తోత్రాలు, మీ రూపంలో మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మార్చండి అయినా, మమ్మల్ని మార్చండి అయినా. అందరూ కూడా చెప్తామా? అయ్యా మమ్మల్ని మార్చండి అయినా, మార్చండి అయినా, ఇది మార్చండి అయినా. అయ్యా నా సంఘములో నూతన నా సంఘం ఏక మనసులో ఉండాలయ్యా, నా సంఘం ఏక మనసులో ఉండాలయ్యా, నా సంఘం ఏక మనసుతో ఉండాలయ్యా, నా సంఘము ఏక ఆత్మతో ఉండాలయ్యా. నా సంఘంలో భేద అభిప్రాయం రావద్దయ్యా, నా సంఘంలో భేద అభిప్రాయం రావద్దయ్యా. మేమందరం అన్నదమ్ములాగా, అక్కచెల్లెలాగా అయ్యా, రక్త సంబంధము కంటే ఆత్మీయ బంధము గొప్పది, ఇది గొప్పది నాయనా. రక్త సంబంధికు లోకాల మధ్యన వెళ్ళిపోతారేమో కానీ ఈ ఆత్మీయ బంధము ప్రతినిత్యము మేము యుగ యుగములు ఉండేది, యుగ యుగములు ఉండేది నాయనా. నీకు స్తోత్రాలు. అన్నదమ్ములాగా ఖచ్చితంగా మేము కలిసి ఉండాలయ్యా, ఇదిగో మేము కలిసి ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తాము. మనలో ఏ దుష్ట కార్యాలు ఉండదు నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అయ్యా, నీకు వందనాలు. చెప్తామా? నీ పక్కనే ఉన్నాడు, ఇదిగో ఆయన పాదాలను పట్టుకో, కన్నీటితో ఆయన పాదాలను కడుగు అయ్యా. అయ్యా ఇదిగో నాయనా నీకు స్తోత్రాలు. ఈ ప్రాబ్లం నుండి మేము విడుదల కలగట్లేదయ్యా. అయ్యా మాకు విడుదల ఇచ్చా అయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవా? కుటుంబం రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి తండ్రి, నా కుటుంబాలు రక్షించబడాలి. ఏ ఆశీర్వాదం వస్తాయా, ఏ ఆశీర్వాదం వస్తాయా, నీ బిడ్డలను నడిపిస్తే చాలు ప్రభువా. నానే స్వభావం పోవాలి, నానే స్వభావం పోవాలయ్యా. అందరూ ప్రార్థన చేద్దాము, అందరం చేద్దాం. కార్యం పడుతుందామా అయ్యా? నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇది ఒక పదంలో బలమైన కార్యాలు జరగాలయ్యా. యేసు నామములో బలమైన కార్యాలు జరగాలయ్యా. యేసు నామములో బలమైన కార్యాలు జరగాలయ్యా. అద్భుతాలు జరుగుగాక, సూచక్రియలు జరుగుగాక, అద్భుతాలు జరుగుగాక. యేసు నామములో ఒక్కొక్కరు రొమ్ము వచ్చుకుంటూ అయ్యా తన పాపాలు ఒప్పింపజేసి ఆత్మ పరిచయలుగాక, ఆత్మ పరిచయలుగాక. ఇదిగో ఆ గ్లోరీ దిగాలి, ఆ మహిమ దిగాలి, ఆ మేఘస్తమము దిగాలి, ఆ అగ్నిస్తమము దిగాలి. యేసు నామములో బలమైన ప్రార్థనలు జరగాలయ్యా. అయ్యా ఇదిగో నాయనా, ఇదిగో 40 రోజుల ఉపవాస ప్రార్థన వస్తా ఉందయ్యా. యేసు నామములో అయ్యా ఆ బలమైన ప్రార్థనలు జరగాలి. ఉదయం బలమైన ప్రార్థన జరగాలి. 5 నుండి 6 గంటల వరకు అయ్యా నా సంఘమందరూ కూడా వచ్చుదురుగాక, నా సంఘమందరూ కూడా వచ్చుదురుగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము యేసయ్యా. ఇప్పటి వరకు జరగని ప్రార్థనలు, పట్టపాల ప్రాంతంలో బలమైన ప్రార్థనలు జరుగుగాక, జరుగుగాక. యేసయ్యా
అయ్యా ఆత్మీయంగా పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలయ్యా. బాగా ఉన్న వారు కట్టబడాలయ్యా. పడిపోయిన బలిపీఠాలు కట్టబడింది కాక అయ్యా. మాకు ఏమొద్దయ్యా, మాకు బంగారం వద్దు, వెండి వద్దు అయ్యా. ఇదిగో నూతన ఆత్మను నడిపించండి, నూతన కుటుంబాలను నడిపించండి. నా కుటుంబీకులు మార్చబడాలి. నా ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల గురించి ఇది ఒక సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాము, ఒక సంఘంగా ప్రార్థన చేస్తా ఉన్నామయ్యా. యేసు నామములో అయ్యా ఏ కష్టముతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా యేసు నామములో పఠోపంచలైపోవునుగాక. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా ఇదిగో ఇక్కడ అందరి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వారు బాధపడుతూ ఉన్నారయ్యా, వారు ఏడుస్తూ ఉన్నారయ్యా. ఇదిగో వారి కన్నిటిని నాట్యంగా మార్చండి. వారు ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామములో వాటికి సమాధానము దయచేయండి నాయనా, దయచేయండి నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. యేసయ్యా యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా నా సంఘంలో నూతన ఆత్మలు రావాలయ్యా, నా సంఘంలో నూతన కుటుంబాలను నడిపించండి అయ్యా. చర్చి రాకుండా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో యేసు నామములో అన్ని కుటుంబాలు కూడా వచ్చుదురుగాక, 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 రావాలి రావాలి ఇదిగో రావాలి నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా బయటపడ ప్రాంతంలో నుండి హైదరాబాద్ లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, ఆ కుటుంబాలు దీవించబడాలయ్యా, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలయ్యా. మరి ఇంతగానో సహకరిస్తా ఉన్నారు ప్రభా. క్రిస్మస్ కు తండ్రి క్రిస్మస్ కు ఒక్కొక్కరు 5,000 ఇస్తా ఉన్నారయ్యా. ఇది క్రిస్మస్ 6,000 ఇస్తా ఉన్నారయ్యా. ఇది సేవకులకు అయ్యా ఇది బట్టలు ఇస్తా ఉన్నారయ్యా. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పేరట ఏ ఒక్క రూపాయి ఇచ్చినా అయ్యా ఇది వారిని దీవించండి అయినా. నీ పేరట 15,000 ఖర్చు పెట్టినా, 20,000 ఖర్చు పెట్టినా, 6,000 ఖర్చు పెట్టినా, 6,500 ఖర్చు పెట్టినా, 3,000 ఖర్చు పెట్టినా, 2,000 ఖర్చు పెట్టినా, 1,000 రూపాయలు ఖర్చు పెట్టినా, 500 ఖర్చు పెట్టినా, 200 ఖర్చు పెట్టినా అయ్యా ఇప్పటి వరకు ఎవరెవరైతే ఖర్చు పెడతా ఉన్నారో, యేసయ్యా సేవకులకు ఎవరెవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రభా ఇదిగో నిదానంగా దీవించండి నాయనా, ఇదిగో దీవించండి నాయనా, ఆశీర్వదించండి నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు అయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా సంఘములో ప్రార్థన పనులు లేవనెత్తారయ్యా. నా సంఘములో కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను లేవనెత్తాలి అయ్యా. నా సంఘంలో కన్నీటి ప్రార్థన చేసే పురుషులను లేవనెత్తండి ప్రభా. ప్రార్థన పరులని లేవనెత్తండి ప్రభా. అయ్యా ప్రతినిత్యము అయ్యా కూర్చోండి వారిని లేవనెత్తండి ప్రభా. అయ్యా ప్రతినిత్యము నా సంఘములో ప్రార్థనలు జరగాలయ్యా, జరగాలయ్యా. నా సంఘంలో ప్రతినిత్యం ప్రార్థనలు జరగాలి ప్రభా. ఉదయం మధ్యాహ్నము సాయంత్రము జరుగుతూనే ఉండాలి, జరుగుతూనే ఉండాలి ప్రభా. అటువంటి వారిని లేవనెత్తండి నాయనా, అటువంటి వారిని లేవనెత్తండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చేస్తా ఉన్నాను ప్రభా. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో ఎవరు కూడా నామకరణంగా ఉండడానికి వీల్లేదయ్యా. వారితో మాట్లాడండి, వారిని బలపరచండి. ఒకవేళ నేను
యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా చేస్తున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టుని నాట్యంగా మార్చండి. మారాలంటి దాన్ని ఇలా మధురంగా మార్చండి నాయనా. మధురంగా మార్చండి నాయనా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మగా యేసయ్యా నీకు ఎంతో ఈ రోజైనా దేవుడు ఆశీర్వదిస్తాడేమో అని వచ్చారయ్యా. అవునయ్యా, అవును ప్రభా. ఆశని మీరు నెరవేర్చండి. ఈ రోజైనా నా దేవుడు దర్శిస్తాడేమో, ఈ రోజున దేవుడు ఆశీర్వదిస్తాడేమో అని నా బిడ్డలు ఆశతో వచ్చారయ్యా. నా బిడ్డలు ఆశతో వచ్చారయ్యా. యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే ఏడుస్తున్నారు, ఎవరెవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, వారి గుండెలలో ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, యేసయ్యా వారి తండ్రి వారికి సమాధానం దయచేయండి నాయనా. రేపటి వరకే ఒక శుభవార్త వినుదురు గాక, ఒక శుభవార్త వినుదురు గాక. అయ్యా ఇదిగైనా నేను స్తోత్రాలు చెల్లిస్తా. ఫ్యామిలీ పరంగా కావచ్చు అయ్యా, ఫ్యామిలీ పరంగా కావచ్చు అయ్యా, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు అయ్యా, అన్నిటినీ ప్రభా మీరు జ్ఞాపకం చూసుకోవాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి యొక్క స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మన సంఘములో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు ఆదివారం దినమున రావాలి. అదేవిధంగా ఆన్లైన్ ప్రార్థనలలో పాల్గొనాలి, ఉపవాస ప్రార్థనలలో పాల్గొనాలి, స్త్రీల కూడికలలో పాల్గొనాలి. దయచేసి మన సంఘం నిమిత్తమై ఏక మనస్సు సంఘంలో కలిసి చేయాలని దేవాది దేవుడు ఇంకా దినదినము ఈ పరిచయ అభివృద్ధి జరగాలని దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. దయచేసి. పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి, మంచి దేవుడు,
అయా ఈ సమయంలో తండ్రి అయా వినుకుంటున్న తండ్రి నాయన ఆశతో తండ్రి వచ్చిన పెట్టుబడి కొరకు ఆశిస్తున్న తండ్రి వచ్చిన నెలలిచ్చి తండ్రి అవునయ్యా తండ్రి ఒకరితో కాశీ అందరూ కూడా ఏకీభవిద్దామా? కాశీ కాపాడి బలపరిచిన దేవ ఆదరించిన తండ్రి ఆశ్చర్యకరుడయ్యా ఆది సముద్రాయిగా ఇగమనించడానికి వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవానికి వందనాలయ్యా అయా పరిశుద్ధుడానికి వందనాలు మంచి దేవుడానికి వందనాలయ్యా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్య నామమున స్తోత్రం. అవునయ్యా అవునయ్యా నా సంఘము నా సంఘమయ్యా. ఎవరైతే తండ్రి మరి అవునయ్యా అయ్యా అయ్యా నీ చిత్తం తండ్రి ఈ రోజున నాలేకపోయినా గారు కొరకు ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా నీ చిత్తం దేవా తండ్రి పేరు పేరు వస్తున్న తండ్రి వచ్చిన పట్టక బిడ్డను నాయన నీ చేతులు దీవించయ్యా నీకు వందనాలు తండ్రి అయ్యగా చేసే ప్రార్థన ఆయన చెప్పిన మాటలు తండ్రి వాళ్ళ దేవుడు నాటండి నాయన అయ్యా విని మర్చిపోకుండా తండ్రి నీ మాట ప్రకారంగా అయ్యా నీ మాట ప్రకారంగా తండ్రి మేము జీవించుకుంటే పరిశుద్ధుడానికి వందనాలు మంచి అయ్యా అందరూ కూడా ఏకీభవిద్దామా? ఆశ్చర్యకరానికి వందనాలు ఆది సముద్రానికి వందనాలు తండ్రి ఈ రాత్రి మా ప్రార్థనను తీసివేయకుండా దోసివేయకుండా తండ్రి ఒకరొకరు కన్నీటి పడుతుంది నాయన నీ గుడిలో దాచి పెట్టి ఫలితమిచ్చే దేవానికి వందనాలు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి